అమ్మా నందిని, కొంచెం ఈ ప్లేట్లన్నీ కడిగి లోపల పెట్టమ్మా. అలాగే అత్తయ్య. నందిని నువ్వు ఆగు. ఏయ్, ఏంటండి? ఈ ప్లేట్లన్నీ తీసి శుభ్రంగా కడిగి తుడిచి కిచెన్లో పెట్టు. అలాగేనండి. తొందరగా లే. అయ్యో కోప్పడకండి, ఇప్పుడే వెళ్తాను. అమ్మడేనా? ఒరే కార్తికేయ, అది ప్లేట్లు కడగడం ఏంట్రా? అత్తయ్య మీరు కాసేపు సైలెంట్ గా ఉండండి. భర్త చెప్తే భార్య చేయకూడదా ఏంటి? నువ్వెప్పుడు అలా ప్రవర్తిస్తావో నాకు అర్థమై చావట్లేదే. చిచి. అత్తయ్య అత్తయ్య ఏంటో ఏదేదో అంటుంది. తీసేస్తున్నాను, కడిగేస్తాను అత్తయ్య. థ్యాంక్స్. ఏంటి అంతా షాక్ అయ్యారా? అసలు ఏమైందంటే నెల్లూరులో మూలపేట అనే ఊరుంది. వశీకరణ మందు తీసుకొచ్చింది. రేపు మీ అన్నయ్య తినేదానిలో కలుపుతాను. అది విషయం. బాగేసావయ్యా, లేకపోతే అది మారిందా అనుకున్నాను. బాగా తక్కువ దానికి. మంచి పని చేసావు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేమున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేమున్నది. ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేమున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేమున్నది. ఏంటి ఇంకా కాలేదా? కాస్త ఒళ్ళుంచు. 4 గిన్నెలు కడగడానికి ఇంతసేపా? అయిపోతున్నాయక్క. మన శ్రీవారు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు కదా? ఏంటక్క మాట్లాడావు? ముద్రష్టపు దాన్ని ఆయన్ని ఎలా తిట్టానో. ఆయన పాదరక్షకుల్ని నెత్తిన వేసుకోవాలక్క. పాపం దేవుడు నన్ను ఒక పల్లెత్తు మాట కూడా అనెరుగడు. దాన్ని గమనించావా? చూడు అదెంతలా మారిపోయిందో. కొంపతీసి శ్రీరామ్కి మందుకని పెడతావా ఏంటి? చిచ్చి అక్షర, మనసులో ఉండాలి కానీ మందులో కాదు. అవును సరే గాని ఇది నిజంగానే మారిపోయిందా లేక డ్రామాలాడుతుందా? ఇప్పుడు తెలుసుకుంటాను. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. అబ్బా ఎంత చక్కటి పాటో కదక్కా. ఎంత బాగుంటుందో. అసలు మనలాంటి వాళ్ళని చూసే కదక్కా ఇలాంటి పాట రాసింది. డౌట్ లేదు, దీనికి మందు బాగా పనిచేసింది. అవును, ఇదే కంటిన్యూ అయిపోతే దీనికి మంచిది, మనకు మంచిది. ఏయ్ ఏంటక్కా? తొందరగా కానివ్వు. పద నందిని వెళ్దాం. వెళ్ళండి వెళ్ళండి, నేను కాస్త గిన్నెలు తోమేసి వస్తానే. ముచ్చెమంతా పసుపు ముఖమెంతో ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. మా వారికి ఆఫీస్కి టైం అవుతుంది. తొందరగా కడిగేసి ఎదురు రావాలి. సాయంత్రం తొందరగా రమ్మని, వచ్చేటప్పుడు మా
మల్లెపూలు తీసుకురమ్మని చెప్పాలి. అమ్మా నువ్వా మంగమ్మా? ఎలా ఉన్నావు? అదేంటమ్మా నువ్వు కడుగుతున్నా? మీ వారి చేత కడికిస్తా, ఉడిపిస్తా, అచ్చేస్తా, ఇచ్చేస్తా అన్నావుగా. నోర్ మోయ్. ఇది భారతదేశం. ఈ దేశంలో భార్యలు ఎక్కడైనా భర్తలతో పనులు చేయిస్తారా? మందుతో మాట్లాడుతున్నావా? అబ్బో, మందు మింగడంలో తేడా జరిగిందే. ఇదే మింగుంటుంది. మాట్లాడవేంటి? ఈ పవిత్ర భారతదేశంలో ఉండమ్మా, దీనికి విరుగుడు మంది ఇస్తేనే గాని నాకు డబ్బులు రావు. ఇలారా. ఎందుకు? ఇలారా అమ్మా. ఎందుకు? నాకు మగపిల్లాడు పుట్టాడు, తీపి తినిపిస్తాను. ఓ అలాగా. ఇదిగో, ఇంకొకసారి మా వారిని అలా అన్నావనుకో. ఆనంలే, నోరు తెరు. బాగా నములు, ఇంకా బాగా నములు. ఏంటిది ఇంత చేదుగా ఉంది? మింగు తొందరగా. ఏంటి నేను ఇక్కడున్నాను? ఏంటి నేను గిన్నెలు కడిగానా? ఉస్సై మంగా, వాడు నా మాట వినేలా చెయ్యమంటే నువ్వేంటి? ఆగమ్మా, నేనిచ్చిన మందు కరెక్టే, కానీ పొరపాటున ఆ మందు కలిపిన తిండి నువ్వు తిన్నావంతే. ఇప్పుడు విరుగుడు మంది ఇచ్చాను. అవునా? నువ్వు సమయానికి రాబట్టి సరిపోయింది, కానీ అమ్మో, లేకపోతే నా బతుకంతా ఇక్కడ సరిపోయేదిగా. అనుమానమే లేదు. సరే గాని డబ్బులు ఇస్తానన్నావుగా. తీసుకా, తొందరగా వెళ్ళు. నమస్తే, వెళ్తున్నానమ్మా. రే వేఫే, చెప్తానుండు నీ సంగతి. చిన్ని, ఇంట్లో పనులేమైనా చేస్తున్నావా? లేకపోతే ఇట్లాగే బట్టల షాపులో బొమ్మలా నిలబట్టమేనా? నందిని ఏం చేస్తుంది వదినా? ఇంట్లో పనివాళ్ళున్నారు కదా. ఏంటి, గిన్నెలు కడగడం అయిపోయిందా? గిన్నెలు కదరా వేఫే, నిన్ను కడిగేయడానికి వచ్చాను. ఏంటి అందరూ షాక్ అయ్యారా? ఇదేంటి, ఇప్పుడే కదా సీతా సావిత్రిలాగా ఓవర్ యాక్షన్ చేసింది, మళ్ళీ ఇలా చేస్తుందేంటి? ఏ గుంటూర్, ఏంటే చెవులు కొరుక్కుంటున్నారు? రేఖా, గిన్నెలు కడగడం అయిందా? నీకు కూడా జ్యూస్ ఇస్తానే. నాకేం వద్దయ్యా. నేను చేసిన ఒక చిన్న పొరపాటికి జీవితంలో నేను ఎలా ఉండకూడదనుకున్నానో అలాగే ఒక గంట గడిపాను. ఇప్పుడేంటే నువ్వు పనులు చేయవా? పండ్ల వంకాయ. ఈ వేఫే నా మాట వినాలని ఇడ్లీలో మందు కలిపాను. ఆఖరికి వీడు కూడా తెలివి మీరిపోయాడు. ఏంటే వాడు వీడు అంటున్నావు? నరికి పోగులు పెడతాను, జాగ్రత్త. అమ్మడు, చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఏంటి నీ గోళ? ఏంటి ఈవిడ చుట్టమా? బీడి చుట్ట తాగే అలగా జనమంతా చుట్టాలేనా? సిగ్గు లేకపోతే సరే. రేఖా, మర్యాదగా వెళితే లోపలికి వెళ్ళు, లేదంటే సైలెంట్ గా ఉండు. అమ్మా వదిలేసేయమ్మా, ఆ పిల్ల తీరే అంతా. అబ్బాయిని భద్రాచలం, కేరళ, రుద్రాది దగ్గర తాడా
ఈ 3 ఊళ్ళలో ప్రకృతి వైద్యం బాగా చేస్తారంట. అక్కడికి తీసుకెళ్లారనుకో ఏమైనా గుణం కనిపిస్తుందమ్మా. ఇక్కడ పెద్ద పెద్ద డాక్టర్ల వల్లే కాలేదు, ఇక చెట్లు పుట్టల వెంట తిరిగితే నయం అవుద్దా? మరే ఎవరి నమ్మకాలు అలవే వదినా. ఏదో మాట చెప్పింది, ఇష్టం ఉంటే వెళ్తారు లేకపోతే మానుకుంటారు. దానికెందుకు మాట పడ్డావు? చెంచు, నీ చెల్లికి చెప్పు ఎంత చెట్లెమ్మట తిప్పినా ఫలితం ఉండదు అని. 19వ తారీఖున వచ్చి విడాకులు తీసుకున్న ఆవిడ గారి కూతుర్ని తీసుకెళ్ళమని చెప్పు. రేఖా, ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. మీరు ఆగండి మేడం. చూడు, నేను విడాకులు తీసుకోవడం కాదు, బావగారి చేత నీకు విడాకులు ఇప్పించడానికి ఈ క్షణం నుంచి ప్రయత్నిస్తాను. నందిని, చిన్ని ఊరుకోమ్మా, నువ్వు ఊరుకోమ్మా. పోన్లే కదా అని ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతుంది. ఏ ధైర్యంతో జగదీశ్వరి ఈ డేట్స్ చెప్పింది? కొడుకేమో చంద్రమండలం వెళ్లే వాళ్ళ తయారయ్యాడు, ఆ గుంటూరేమో జాగ్రత్త, గోడ కూలిపోద్దేమో. గోడెందుకు కూలుద్దే? నీ సూపలాడిది మరి. కాపురాలే కూల్చేస్తా నువ్వు, తొకలో ఈ గోడకు లెక్క. అమ్మా క్షమించవే, నిన్ను నీ కూతుర్ని చాలా ఇబ్బంది పెట్టా. అబ్బో, ఏంటే ఇదో కొత్త నాటకమా? అవునమ్మా, దీనికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, హీరోయిన్, విలన్ అన్ని నేనేనే. ఏంటి భయపడుతున్నావా అమ్మా? నువ్వు భయపడ్డం కాదే, ఆ జగదీశ్వరి నేనంటే భయంతో గజ్జ గజ్జ వణికిపోవాలి. ఆ రోజు ఎప్పుడొస్తుందో గాని. కలగన్నావా అమ్మడు? కల కాదే పిచ్చిదానా. ఒకసారి చావు తప్పితే మనం ఏమంటాం? 100 ఏళ్ళు బతుకుతాం అంటాం. అలాగే జస్ట్ ఇందాక నాకు చావు తప్పిందే. వేసేగాడికి మందు కలిపిన ఇడ్లీలని నేను తిన్నాను. కొంచెం సేపు పెంపుడు కుక్కల వాడి వెనకాలే తిరిగాను. అవును నిజమే అమ్ముడు. మళ్ళీ ఇరుగుడు మంది ఎలా వచ్చిందే? మందు తెచ్చిందే ఇచ్చిందే, కానీ చూసావా, అది రాకపోయింటే నేను బానిసలో ఇప్పుడు ఉండేదాన్ని కదే. అంటే చచ్చిన దానితో సమానం కదా. అది తప్పించుకున్నాను కదే. సో ఇప్పుడు నేనే నాటకం వేసినా, ఏం మాట్లాడినా సక్సెస్ అన్నమాట. అర్థమైందా? ఏంటి అలా చూస్తున్నావు? అమ్మడు, నేను మాట అడుగుతాను, అబద్ధం చెప్పకుండా. నిజమే చెప్తాను, కానీ ఏడు. నీకు ఈ ప్రపంచంలో ఎవరంటే ప్రేమ, ఎవరంటే ఇష్టం చెప్తావా? నువ్వంటే ఇష్టం, నువ్వంటే ప్రేమ. అబద్ధం చెప్పదని చెప్పానా? కానీ పెట్టేసావా? ఓకే ఓకే. ఎవరంటే ఇష్టం అబ్బా? నేనంటే నాకే ఇష్టం, నేనంటే నాకే ప్రేమ, ఇంకెవ్వరూ లేరు. మరి నీ కూతురంటేనో? అది ఎవరో తెలియాలి కదా. నాకు తెలిసినప్పుడు దాని ప్రవర్తనని బట్టి అప్పుడు చెప్తాను. అంటే నీ కన్నవాళ్ళనా కట్టుకునే వాళ్ళనా? నన్ను కన్నది నువ్వు. ఏ నాకెప్పుడైనా సపోర్టుగా నిలబడ్డావా? కొట్టుకుంది వాడు. ఏ
ఎప్పుడైనా నాతో 5 నిమిషాలు ప్రేమగా మాట్లాడా? పెద్ద సెంటిమెంట్స్ మాట్లాడుతోంది. ఏయ్ పో బయటికి. వెళ్తాను. ఏదో ఒక రోజు చాలే, ఏదో ఒక రోజు తెలుసుకుంటాను అంటావు. ఇదేం సినిమా కాదు క్లైమాక్స్ లో క్షమించు అనగానే శుభం కనపడడానికి. నువ్వు పని చేసుకోబా. రుక్మిణి ఎలా ఉన్నావు? అల్లరి చేస్తున్నావా ఏంటి? నువ్వు రాజీవా? ఇప్పుడే కదా రుక్మిణి మాట్లాడింది. ఫోన్ లాక్కున్నావా? సరే, అమ్మమ్మకి అసలే ఆరోగ్యం బాగోలేదు, విసిగించకండి. ఇదిగో ఈశ్వర్కివ్వు, వాళ్ళ టీచర్ మమ్మీ మాట్లాడుతుందట. రేఖా రేఖా ఏంటి గుంటూరు? కొడుకుని వదిలి ఉండలేకపోతున్నావా? రేఖా మర్యాదగా వెళ్తావా వెళ్ళవా? ఏంటి బాబు గొడవ? నీ కూతురు ఎక్కడుంటే అక్కడ గొడవ కాక ఇంకేమవుతుంది? అమ్మడు, ఎందుకే వాళ్ళతో ఊరికి మాట్లాడిపించుకుంటావు? ఎటు ఈవిడితో మాట్లాడేవాళ్ళు లేరు కదా, అందుకే. కనీసం తిట్లైన తిందామని ఓ ఊబులాట పడిపోతుంది. సిగ్గు లేకపోతే సరే. ఏంటి నన్ను అంత మాట అంటావా? నందిని మీద ఇంకోసారి చేపడిందో నువ్వు నోరు ముయ్యే తింగర్దానా. చూడు, నువ్వు సుఖంగా ఉండడం నాకు ఇష్టం లేదు. వై? బికాస్ నువ్వంటే నాకు పరమ ఎలర్జీ. నువ్వంటే కూడా నాకు ఎలర్జీ నేనే. చాలా మర్యాదగా నా జుట్టు వదులు. బావుగారు ప్లీజ్, నా వల్ల మీరు అడ్డమైన వాళ్ళతో మాట్లాడటం. ఈవిడోటి అర్థం పర్థం లేకుండా. ఏంటి ఈవిడొకటి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతుంది అని అత్తయ్య అనుకుంటున్నావా? ఏంటి చెంచు? ఏలేదనే నీ సంగతి తర్వాత. ఏంటి నందిని, ఇది నీకు అడ్డమైన మనిషిలా కనిపిస్తుందా? అమ్మా నువ్వుండు. నువ్వు నోరు మీరా. నందిని సారీ చెప్పు. సారీ మేడం. నాకు కాదు, రేఖకి చెప్పు. నందిని నువ్వు లోపలికి వెళ్ళమ్మా. కార్తికేయ, అమ్మని చెప్తున్నాను, ముందు నువ్వు లోపలికెళ్ళు. నీకే చెప్పేది, అమ్మంటే గౌరవం లేదా? వెళ్ళడే. అమ్మడా, నేను చెప్తున్నాను, నువ్వు లోపలికెళ్ళు. జేజమ్మొచ్చి చెప్పినా నేను వెళ్ళను. నువ్వంటే నాకు గౌరవం లేదు, నోరు మొయ్. మీ అల్లుడు కూడా నాలాగే అమ్మంటే గౌరవం లేదంటే నాకేం అభ్యంతరం లేదు, ఇక్కడే ఉండమను. కార్తికేయ, నీకే చెప్పేది, లోపలికెళ్ళు. నందిని, రేఖకి సారీ చెప్పు. చెంచు అమ్మా, చెంచమ్మ గారు, చెంచమ్మ గారు, చెంచమ్మ గారు. అక్షర, నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. చెంచమ్మ గారు, చెంచమ్మ గారు. చిచి, చెంచమ్మ గారు, చెంచమ్మ గారు, చెంచమ్మ గారు. ఎంత మంచి ఛాన్స్ అక్షర, చెంచమ్మ గారు.